దయచేసి స్టాప్ ఆల్ దిస్. ఇవన్నీ ఆపండి. మీరు ఈ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ ఆపి మీరు ప్రజల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఓకే, జూపుడు గారు రేపేంటి పిఎస్సి మీటింగ్ ఉందట, ఏంటండి దాని అప్డేట్స్ ఇస్తారు? నేను ఒక సెకండ్ జూపుడి గారు ఏదో కంప్యూటర్లతో ఏదో గెలిచినాము అనే మాట మాట్లాడినాడు. చాలా తప్పు. ఎందుకు అనంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆ విధంగా అగౌరవపరచడం మంచిది కాదు. రెండోది, ఆయన చెప్పింది నిజం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మా భిక్షతో గెలిచినాడా? మిథున్ రెడ్డి మా భిక్షతో గెలిచినాడా? ఎట్లా గెలిచినారండి? ఇక్కడ కంప్యూటర్ అయితే అక్కడ కంప్యూటర్ ఏమైందండి? దానికి జవాబు చెప్పగలుగుతారా? ఇకనైనా మానండి, ఎందుకంటే ప్రజలు నవ్వుతారు. అంటే ఇది ప్రజల్లో ఉన్న అనుమానం సార్. మీరు దాన్ని నివృత్తి చేయాల్సిన అంశం మీది. ఇప్పుడు మేము మేనేజ్ చేస్తుంటే నేను సూటిగా చివరిగా ఒక ప్రశ్న. తిరుపతి పార్లమెంటు 1,98,000 ఓట్లు మా ఎమ్మెల్యే 7 మంది కలిపి ఎక్కువ వచ్చింది. ఎట్లా మా ఎంపీ ఓడిపోయినాడండి? మేము మేనేజ్ చేస్తుంటే గెలుచుకోండి కదా ఎంపీ కూడా. చెప్పనా సార్? చెప్పనా? వర్మ గారు, దీపక్ రెడ్డి గారు